నమస్కారం అందరికీ. నా షాప్ పేరు భార్గవి బ్యాగ్ వర్క్స్. నేను గత 30 సంవత్సరాల నుంచి స్కూల్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. ఓల్డ్ మోడల్ కిట్ బ్యాగ్ నుంచి పడితే ఈరోజు లైట్ వెయిట్ బ్యాగ్ దాకా బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. మరి మా కస్టమర్లకు కూడా అమ్మడంతో పాటు సర్వీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. విత్ 1 year వారంటీ అయినా సరే మా దగ్గర ఉన్న బ్యాగ్లకు సర్వీస్ ఫ్రీ ఇస్తాం. ఇక్కడ కూడా ఎవరు కూడా బ్యాగ్స్కు సర్వీస్ ఇవ్వదు, కానీ మేము ఉండడంతో పాటు చైన్ అయినా అన్నీ అయినా ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఒకటి, ఈరోజు యువత కానీ అందరు కానీ ఆన్లైన్ లోపల మక్కువ చూపిస్తున్నారు. ఆన్లైన్ లోపల వాళ్ళకు బ్యాగ్ సైజ్ తెలియదు, క్లాత్ తెలియదు, ఏదో ఆన్లైన్ అనుకుంటా అందరూ ఆన్లైన్లో కూడా బ్యాగ్ల కోసం వెతుకులాడుతున్నారు, ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఏ బ్యాగ్ అయినా సరే ఆన్లైన్ తోటి మాలాంటి వ్యాపారస్తులకు చాలా నష్టం జరుగుతున్నది. మళ్ళీ ఇంకోటి, కస్టమర్ కూడా మోసపోతున్నారు. ఏ రకంగా అంటే వాళ్ళు క్వాలిటీ లెస్ వాడుతున్నారు బ్యాగ్లు. వాళ్ళకి సైజెస్ కానీ లీటర్స్ లోపల ఎంక్వైరీ చేస్తున్నారు బ్యాగ్స్లో. ఆ లీటర్స్ లోపల క్వాలిటీ లెస్ పెడుతున్నారు. బ్రాండ్ దానికి అన్బ్రాండ్ దానికి తేడా తెలియకుండా వెళ్ళిపోతున్నది. ఆన్లైన్ మోసాలు చాలా జరుగుతున్నాయి. యువత ఈ తప్పుదారి ఎందుకు పడుతున్నారో అర్థమవుతలేదు. వాళ్ళు సర్వీస్ ఇయ్యరు, క్వాలిటీ లెస్ ఇస్తారు, ఏ వాటి గురించి తెలియదు. అయినా కానీ కొంటున్నారు. చాలామంది మా దగ్గరికే రిపేర్కి వస్తున్నారు. మేము కూడా సమ్ ఛార్జ్ తక్కువ ఛార్జ్ చేసి సర్వీస్ ఇస్తున్నాము. ఒకటి, మేమైతే వీటి బ్యాగుల మీదనే ఆధారపడి వ్యాపారం చేస్తున్నాం గత 30 సంవత్సరాల నుంచి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్స్లల్లో కాలేజీలలో ప్రతి ఒక్క దగ్గర వాళ్ళ బ్రాండ్ తోటి వాళ్ళ నేమ్ వేసుకొని, వాళ్ళ కాలేజీ నేమ్ వేసుకొని వాళ్ళు మా దగ్గరనే బ్యాగ్ కొనాలి, మా దగ్గరనే టై కొనాలి, మా దగ్గరనే నోట్ బుక్స్ కొనాలి, మా దగ్గరనే టెక్స్ట్ బుక్స్ కొనాలి. విద్యా వ్యాపారం చేసిండ్రు అంటే విద్యా వ్యాపారంతో పాటు బ్యాగుల వ్యాపారము, బుక్కుల వ్యాపారము, ట్యాగ్ల వ్యాపారము, బెల్టుల వ్యాపారము, టైల వ్యాపారము. ఒక పిల్లవాడు పుట్టిన కాడికి వెళ్ళి పడితే 10th అయిపోయేదాకా వాడు ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ దగ్గరనే కొనాలి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఆశాపదంగా ఏంటి అని అంటే, ఇంకా కొన్ని రోజులైతే ఇంటర్వెల్ చేసి డైపర్లు కూడా అమ్మేటట్టున్నారు ఈ కాలంలో. అంత ఘోరంగా తయారైంది విద్యా వ్యవస్థ. ఎంత అంటే చెప్పరానంత ఇదైపోతున్నారు. నోట్బుక్లు అమ్మడం వల్ల బుక్ స్టాలు స్మాష్ అయిపోయినాయి. టై బెల్టులు అమ్మడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టై బెల్టులు పోయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాగులు వాళ్ళే అమ్ముతున్నారు, మేము వేస్తున్నారు, మా దగ్గరనే కొనాలి బ్యాగులు అని అది ఒక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇక స్కూల్ నేమ్స్ అన్నీ చెప్పాలనంటే మొత్తం కార్పొరేట్ స్కూల్ అనగానే వాడు బ్యాగ్ వాడేయాలి, టై వాడేయాలి, డ్రెస్ వాడేయాలి. మొత్తం విద్యనే ఇది చేసిర్రు అని అంటే, విద్యతో పాటు అన్నీ స్టూడెంట్కి సరిపడే ప్రతి ఒక్క వస్తువు, టిఫిన్ బ్యాగ్ కాడికి వెళ్ళి బ్యాగు, స్కూల్ బ్యాగ్ కాడికి వెళ్ళి అది చేసేస్తున్నారు. అసలు మన ఎటుపోతున్నది, ఎవరితోటి ఏం అవసరం వస్తున్నది ఏం లేదు. ప్రతి ఒక్కటి వ్యాపార దృష్ట్యా చేసేస్తున్నారు. మేము గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి బ్యాగులు తయారు చేస్తూ సర్వీస్ ఇస్తూ ఉండడం వల్ల ఈ శివాజీ నగర్లో అతి పురాతనమైన షాప్ మేమే తయారు చేసి నిజామాబాద్తో పాటు పక్క డిస్టిక్ వాళ్ళు కూడా మా దగ్గరనే బ్యాగులు తీసుకెళ్తుంటారు. ఈసారి అయితే ప్రతి ఒక్కరు మాకు స్కూల్లోనే బ్యాగులు ఇస్తున్నారు. చిన్న స్కూల్ కాడికి వెళ్ళి పెద్ద స్కూల్ దాకా వాళ్ళే ఇస్తున్నారు, వాళ్ళగానే కొనాలని చాలా ఇది చేస్తున్నారు. అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో, అసలు విద్యని విద్య కాకుండా వ్యాపారంగా చేసుకుంది అన్నట్టు పర్మిషన్ ఇచ్చినట్టు చేసేస్తున్నారు. మాలాంటి వ్యాపారస్తులు అయితే కరోనా సంధి అయితే ఇంకా పడ్డారంటే ఇంకా రోడ్ మీద పడ్డట్టు చేస్తున్నారు. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి పెంచండి, మేక్ ఇన్ ఇండియా అనంటే మేక్ ఇన్ ఇండియాలో మేము బ్యాగ్స్ తయారు చేసుకొని మేము చేస్తుంటే, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలని బ్యాగుల తయారీతో పాటు అన్నీ తయారు చేసి మాలాంటి చిరు వ్యాపారాలని నడ్డి విరుస్తున్నారు. నిజామాబాద్ భార్గవి బ్యాగ్ వర్క్స్ 30 years నుంచి వెళ్ళి శివాజీ నగర్ పోతలింగయ్య గుడి ఎదురుగా ఉన్నది. మా బ్యాగ్స్ అన్ని స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, ట్రాకింగ్ బ్యాగ్స్ అన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మా దగ్గర కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి సేల్తో పాటు సర్వీస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాం. సంవత్సరమైనా సరే మేము బ్యాగులు తయారు చేయించడంతో పాటు సర్వీస్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాం. శివాజీ నగర్
పెద్ద బజార్ కోతలింగయ్య గుడి దగ్గర భార్గవి బ్యాగ్ వర్క్స్. ఇక్కడ శివాజీనగర్లో కోతలింగయ్య ఎదురుగా భార్గవి బ్యాగ్ వర్క్స్. ఇక్కడ మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ బ్యాగులు తీసుకుంటాం. మేము ఇది 1 ఇయర్ ఇక్కడ ఈ షాప్లో 1 ఇయర్ వారంటీ ఇస్తారు. ఈ బ్యాగ్ క్వాలిటీ బాగుంటుంది. ఇక్కడ ఈ సురేష్ అన్న గారు చాలా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ షాప్ నడుస్తుంది. ఇక్కడ మాకు 10 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడ తీసుకుంటాం పిల్లలకి బ్యాగ్స్ క్వాలిటీ కానీ టిఫిన్ బ్యాగ్స్, లంచ్ అండ్ స్కూల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మేము ఇక్కడ అన్నీ తీసుకుంటాం. ఎప్పుడన్నా ఏది అవసరం ఉంటే అది ఇక్కడికి వేస్తాం. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, సెల్లింగ్ కూడా బాగుంటుంది, పబ్లిక్ కూడా వస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మాకు చాలా ఇష్టం ఇక్కడ. మేము ఏ షాప్లోకి వెళ్ళాం, ఇక్కడనే వేస్తాం. ఇది ఇలా సింబల్ జీబీ వైబీ ఇది శివాజీనగర్లో ఉంది. ఈ క్వాలిటీ ఎక్దమ్ నెంబర్ 1 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యాకెట్స్ వస్తాయి. చైన్ కూడా క్వాలిటీలు బాగా వాడతారు. ఇది రఫ్ యూజ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం రాదు. ఓకే, థ్యాంక్ యూ.